ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 178వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా పోరుమామిళ్లలోని కృష్ణా శారద డిగ్రీ కళాశాల నందు ఆయన వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 1806 నవంబర్ 24వ తారీఖున తండ్రి పెద్దమల్లారెడ్డి, తల్లి సీతమ్మకు రూపనగుడి ఉయ్యాలవాడ కోవెలకుంట్ల అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో జన్మించడం జరిగిందని కళాశాల కరెస్పాండెంట్ పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తెలిపారు. అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి అరాచక పాలనకు వ్యతిరేకంగా 5,000 మంది యువతను జమ చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందన్నారు. ఆయన తన ముఖంలో భయం లేకుండా ధైర్యంగా ప్రాణాలను త్యాగం చేయడం జరిగిందని తెలిపారు. అటువంటి మహనీయుని తెలుగు ప్రజలు అందరూ గుర్తుంచుకోవాలని నాగార్జునారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా శారద కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందులో రాయలసీమకు సంబంధించి ప్రముఖంగా చెప్పుకున్న వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఎందుకంటే స్వాతంత్రం అనేది ఒక రోజుతో వచ్చింది కాదు, వందల సంవత్సరాలు పోరాటం చేశారు. ఒక మహాత్మా గాంధీ కాదు, ఒక సర్దార్ వల్లభాయ్ పటేలే కాదు, మరి సుభాష్ చంద్రబోసే కాదు, వారికంటే ముందు కూడా తిరుగుబాటు చేసినటువంటి అల్లూరి సీతారామరాజు కావచ్చు, చాలా మంది, భగత్ సింగ్ కావచ్చు, చాలా మంది కూడా ప్రాణాలు త్యాగాలు చేయడం కూడా జరిగింది. లక్షలాది మంది ఆనాడు స్వాతంత్రం కోసం పోరాటంలో మరణించడం కూడా జరిగింది. అయితే మన ప్రాంతంలో 1800లో మనకు సిపాయిల అంటే బ్రిటిష్ వారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళు వ్యాపార నిమిత్తమై మన దేశానికి వచ్చి మన మీదనే పెత్తనం చెలాయిస్తూ మన భూములే లాక్కొని వాళ్ళు ఎక్కువ ఎవరైతే పన్నులు కట్టారో వాళ్ళకే ఇస్తామని చెప్పేసి ఒక విధమైనటువంటి పీడించే పద్ధతిగా మన రైతుల పైన ఆ రోజు చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు 5,000 మంది యోధులతో ఒక సైన్యాన్ని తయారు చేసి మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేసినటువంటి ఘనత మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చరిత్ర అనేది